వెల్కమ్ టు 60 నేను సువర్ణ. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే మాజీ సీఎం జగన్ సవారాజకీయాలు చేస్తున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. తిరుపతి ఘటనపై రాద్ధాంతం చేయడం తగదన్నారు. తిరుమల టికెట్లు అమ్ముకొని ఖరీదైన కార్లు కొనుక్కొని తిరుగుతున్నారని ఆరోపించారు. ఇక వైసీపీ హయాంలో ఎన్నో దుర్ఘటనలు జరిగి ప్రాణాలు కోల్పోయారని, అప్పుడు జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. డ్యాం కొట్టుకుపోయి 35 మంది చనిపోతే కనీసం పరామర్శ కూడా చేయలేదని జేసీ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఫేడ్ అవుట్ అయ్యారని, ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారని మండిపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దానికి డౌట్ లేదు. ఇలా ఈ తొక్కిసలాట్లు ఇవన్నీ ప్రతిసారి జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది పోలీసు ఉన్నా, ఎంత పకడ్బందీగా ఉన్నా కానీ జరుగుతాను. ఎందుకంటే మానవ తప్పిదం. దాన్ని పట్టుకొని ఓ అని అరుస్తారు. తప్పు. ఎందుకు అంతగా అరుస్తున్నారు? ఇప్పుడు ఏమైపోయిందంటే, అందుకే ఎవరో రాబందుల పార్టీ అని పెట్టినారు. కరెక్టే. మీరు చాలామంది రాబందులు చూసినట్టు వల్చారంటారు. మా చిన్నప్పుడు ఎక్కడ ఏదైనా చనిపోయినా ఇమీడియట్గా వాలేటివి ఎక్కడి నుంచి వచ్చాడు మాకే తెలియదు. అలా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. నాకు ఇంకోటి అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పవర్లో ఉన్నప్పుడు చెట్లన్నీ నరికి చీరలు కట్టుకొని ఇది కాదుక్కు ఆ 5 years అట్లా గడిపినాడు. మరి ఈరోజు ఏమి సడన్గా ఏమీ లేకుండా పోయినట్టు అర్థం ఏమి? ఆయన పార్టీలోనే ఏదో శత్రుత్వం ఉందని నేను అనుకుంటున్నాను. ఈ తొక్కిసలాట్లు ఇవన్నీ డాక్టర్ బిఆర్